సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి శాసనసభ్యులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్, నాగరాజు, వాజిద్, మల్లేశం, సత్యనారాయణ, వెంకట్ తదితరులు పాల్గొనడం జరిగింది. जोहार महात्मा ज्योतिराव फूले को जोहार 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 महात्मा ज्योतिराव फूले को जोहार जोहार साधिद्दाम ज्योतिराव फूले आशयाल बीसी लाइट चका बीसी लाइट चका ज्योतिराव फूले हमारे ज्योतिराव फूले हमारे ज्योतिराव फूले हमारे सर साइकिल ज्योतिराव फूले జయంతి వేడుకలు సదాశివపేట పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. జ్యోతిరావు పూలే గారు దేశంలో ఉన్న కుల వివక్షకి వ్యతిరేకంగా ఆనాడే పోరాడిలు. ఈరోజు అందరికీ సమానత్వం దొరకాలని, అందరూ ఈ దేశంలో బాగుండాలని, కులాలకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మొట్టమొదటి నాయకుడు జ్యోతిరావు పూలే గారు. మరి వారి ఆశయం దేశంలో మనవాదం పోయి మరి అందరికీ విద్య, అతి ముఖ్యంగా మహిళల్లో విద్య రావాలని, మరి సావిత్రిబాయి పూలే ధర్మపత్ని అయినటువంటి ఆవిడకి తెలియదు. మరి సమాజంలో ఆమె ద్వారా అందరికీ విద్య నేర్పించి మొట్టమొదటి గురువైనరు. మరి వారి ఆశయాలని కొనసాగించి ఈ భారతదేశంలో మరి మనందరం సమానంగా సమానత్వాన్ని చాటుకోవాలని వారు చెప్పిన ఆశయాన్ని నెరవేరుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శివరాజ్ పాటిల్ గారు, మరి ఈ కమిటీ అధ్యక్షులైన జావేద్ గారు, నాగరాజు గారు, మరి అక్బర్ హుసేన్ గారు, మరి అదే రకంగా ఇక్కడ పాల్గొన్నటువంటి కౌన్సిలర్లు, బీసీ సంఘ నాయకులు రమేష్ గారు, మరి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. जोहार అక్బర్ భాయ్ గారు అందరికీ శుభాకాంక్షలు. 1827 ఏప్రిల్ 11న పూలే గారు పూనాలో జన్మించడం జరిగింది. బీసీల ఐక్యత కోసం తను ఎంతో పోరాడడం జరిగింది. భారతదేశంలో అందరు చదువుకోవాలని చెప్పేసి ఆయన పోరాడడం జరిగింది. వాళ్ళ భార్య సావిత్రి గారు భారతదేశంలో మొదటి టీచర్. ఆమె మరి అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో దానికిట పోరాటం చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఈరోజు జయంతి సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తుంది.